మాటలను చదివి ధ్యానంలోకి వెళదాం. ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆది కాండము 22వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకునునని చెప్పాను. తలలో నుంచి ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో టాబర్నకల్ లూథరన్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. ఆరాధించుకోవడానికి ఇక్కడ మీరు అనుగ్రహించిన స్థలంను బట్టి మీకు వందనాలు. హాజరవుతున్నటువంటి మీ ప్రియమైన బిడ్డలను బట్టి మీకు వందనాలు. ప్రియమైన తండ్రి, ఈ సమయంలో మేము మీ వైపు చూస్తున్నాను. మీ వాక్కు మాకు కావాలి ప్రభు, మీ స్పర్శ మాకు కావాలి తండ్రి. నాయన మీ యొక్క నడిపింపు మాకు ఎంతో కావాలి ప్రభు. నాయన ఇదిగో మీరు లేకపోతే, మీ సహాయం లేకపోతే ఈ లోకంలో మేము యోగ్యంగా జీవించలేము. నాయన మేము ఎట్టి సంతోషాన్ని పొందలేము. మా జీవితంలో ఏ విధమైనటువంటి మేలు కలగదు మాకు. కాబట్టి ఉదయకాలం ఒక విశేషమైన రీతిలో నాయన మీ కృపను మేము ఆశిస్తూ ఉన్నాం. నన్ను మమ్మను దర్శించండి తండ్రి. ఈ ఉదయకాలం నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండనట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాము ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు, చాలా ఫ్రీగా ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఒక 25 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి మరి కుమారుడిని పొందుకున్నాడు. కుమారుడు జన్మించాడు, పెద్దవాడయ్యాడు. అలాగే మరి ఫిలిష్తియా రాజు అయినటువంటి అబీమెలెకు, అతని సేనాధిపతి అయినటువంటి ఫికోలు అనేటటువంటి వారు భయపడ్డారు అబ్రహాం విషయంలో. వారితో చక్కటి సమాధాన సంబంధం ఏర్పడింది. కాబట్టి చుట్టూ ఉన్న ప్రజల వలన కానీ తన కుటుంబంలో కానీ ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా చాలా రిలాక్స్డ్గా, ఫ్రీగా తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అబ్రహాము ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే బేర్షెబా అనేటటువంటి స్థలంలో అక్కడ ఉన్నాడు. మరి ఇలా అతను జీవిస్తూ ఉన్నాడు. దేవుడు చాలా కాలం తర్వాత మరలా ఇప్పుడు అబ్రహామును పలకరించడం జరిగింది. గతంలో ఎప్పుడు పలకరించారు అంటే ఇస్సాకు పాలు విడిచిన తర్వాత చాలా సంవత్సరాల క్రితం అబ్రహాము ఒక గొప్ప విందు చేశాడు. ఆ విందు తరువాత అబ్రహాం ఇష్మాయిల్ గురించి అతడు కొంత మరి దుఃఖభరితులైనప్పుడు లాస్ట్గా దేవుడు అప్పుడు మాట్లాడాడు, నువ్వే వర్రీ అవ్వకు, నేను అతను కూడా ఆశీర్వదిస్తాను అని. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా దేవుడు అబ్రహామా అని ఆయన పిలవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అబ్రహాం యొక్క చరిత్రను మనం చూస్తే అబ్రహామే స్వయంగా దేవుని మీద ఉన్నటువంటి భక్తితో, దేవుని పట్ల కృతజ్ఞతా భావంతో బలులు అర్పించడం జరిగింది. అబ్రహామే స్వయంగా అర్పించాడు. అయితే ఇప్పుడు మనం గ్రహించేటటువంటిది ఏంటంటే, ఇప్పుడు ఈ పలకరింపులో, ఈ పిలుపులో దేవుడు ఎందుకు అబ్రహామును ఆయన మరి దర్శిస్తున్నారు అంటే, దేవుడు స్వయంగా ఒక బలిని అడుగుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం గాడ్ వాస్ ఆస్కింగ్ ఫర్ ద సాక్రిఫైస్. చాలా విచిత్రమైన విషయం. దేవుడు ఎప్పుడు కూడా ఇంతవరకు అలాగా బలిని ఆయన అడగలేదు. బలిని అడగడం మాత్రమే కాదు, ఆయన బలి పశువుగా కోరినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తే మనకు చాలా చాలా అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడు అబ్రహాముతో ఏమన్నారంటే, ఇదిగో మరి నీకున్నటువంటి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నీవు తీసుకో, మరియా పర్వతం ప్రదేశానికి వెళ్ళి అక్కడే చూపించే స్థలంలో నీవు అతని నాకు దహన బలిగా ఇవ్వని చెప్తాడు. చూసారా, ఈ యొక్క మాటల్లో దేవుడు ఏమన్నారంటే, నీకు ఒక్కడే కుమారుడు అనగా నీవు ప్రేమించేటటువంటి వాడు ఇస్సాకు అని క్లియర్గా డీటెయిల్గా ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ప్రేమ అనేటటువంటి మాట మొట్టమొదటిసారి ఇక్కడే మనకు కనబడుతుంది. ఈ ప్రేమ సంబంధం కూడా తండ్రి కుమారుల మధ్యన ఉన్నటువంటి ఒక బాంధవ్యాన్ని అది సూచిస్తూ ఉంది.
అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రేమించాడు. 20 సంవత్సరాలు ఆ వాగ్దాన పుత్రుని కోసం అతను ఎదురు చూశాడు. అతను జన్మించినప్పుడు ఇస్సాకును చూసినప్పుడల్లా ఐజాక్ వాజ్ ఎ మిరకల్. అది ఒక దేవుని యొక్క అద్భుతం. అతను ఒక దేవుని యొక్క అద్భుతం. రెండవది ఏంటంటే ఇస్సాకు తన గృహంలోనికి రావడం వల్ల ఆ గృహంలో సంతోషం కలిగింది, నవ్వు కలిగింది. ఎందుకంటే ఇస్సాక్ అనే పేరుకే అర్థం నవ్వు అని అర్థం. కాబట్టి నవ్వులు వెళ్ళి విరిశాయి వారి గృహంలో. ఇప్పుడు దేవుడు అడుగుతున్నారు, ఆ ఇస్సాకును నీవు ప్రేమిస్తున్నావే, ఆ ఇస్సాకును నువ్వు నాకు దహన బలిగా ఇవ్వాలి. ప్రియమైనటువంటి వారులారా, తండ్రి కుమారుల యొక్క సంబంధ బాంధవ్యం, దేవుడు మానవుల యొక్క ప్రేమ బాంధవ్యం ఇక్కడ మనము ఇందులో అంతరార్థంగా మనం గ్రహించవచ్చు. మనం గ్రహించే ఇంకో విశేషం ఏంటంటే, ఎప్పుడైనా కానీ దేవుడు ఏదైనా ఒక కండిషన్ పెట్టినప్పుడు ఆ కండిషన్కి వెంటనే ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. బైబిల్ ఏదైనా బ్లెస్సింగ్ ఉందంటే బ్లెస్సింగ్ పైన ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది, ఒక షరతు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే, నీవు ఆ కుమారుడిని ఇస్సాకును తీసుకుని వెళ్ళి దహన బలిగా అర్పించాను, దట్ ఇస్ ఫుల్ స్టాప్. దెర్ వాజ్ నో బ్లెస్సింగ్. దేవుడు నువ్వు అలా చేస్తే నేను ఈ ఆశీర్వాదం ఇస్తాను అని దేవుడు చెప్పలేదు. మనుషుల్లో కూడా మరి బలులు అర్పించేవాడు, శవ పూజలు చేసేవాడు, నరబలి అర్పించేవాడు మన చుట్టూ సమాజంలో లేకపోలేదు. అయితే వాళ్ళు అలా చేస్తే అతీతమైన శక్తులు వస్తాయని, అతీంద్రియమైన శక్తులు వస్తాయని, అలౌకికమైన శక్తులు వస్తాయని వాళ్ళు ఆ రీతిగా చేస్తూ ఉంటారు వాళ్ళ దేవుడు. ఇక్కడ దేవుడు అలాంటిది ఏది కూడా ప్రామిస్ చేయలేదండి, ఏమీ చేయలేదు. జస్ట్ మేక్ యువర్ సన్ యాజ్ ఎ సాక్రిఫైస్ ఫర్ మీ అని దేవుడు చెప్పినటువంటి విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. స్పర్జన్ అనే భక్తుడు దీని మీద కామెంట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, యూదులు అబ్రహాం విషయంలో సాధారణంగా ఇలా అనుకునేవారట, ఏంటంటే అబ్రహాము 10 మారులు శోధించబడ్డాడు అని. స్పర్జన్ గారు ఏమన్నారంటే, ఈ ఒక్క పరీక్షను గమనిస్తే 10 శోధనలంతా, 10 పరిశోధనలంతా పెద్ద పరీక్ష. ఈ ఒక్క పరిశోధనలోనే దేవుడు 10 పరీక్షలు, పెద్ద పరీక్షలు పెట్టినట్టు. ఎందుకంటే పెద్ద పరీక్ష ఒక మనిషికి జీవితంలో ఏది కూడా ఉండదు. తాను ప్రేమించే కుమారుణ్ణి బలిగా అర్పించమని ఒక తండ్రికి చెప్పడం కంటే వేరొక పరీక్ష ఏమైనా ఉంటుంది. కొన్నిసార్లు కుమారులు లేదా కుమార్తెలు మరణించినటువంటి గృహాలకు మనం వెళ్తే ఆ తల్లి కానీ తండ్రి కానీ అనేటటువంటి మాట ఏంటో తెలుసా, అయ్యో నేను చనిపోయి వీళ్ళు బ్రతుకుంటే బాగుంది కదా. అబ్రహాము కూడా అలాంటి థాట్స్ రావడం సహజమైనటువంటి విషయమే. వచ్చినాయో లేదో మనకు తెలియదు, కానీ మానవ సహజమైనటువంటిది ఏంటంటే, దేవుడు నా ప్రాణాన్ని అడుగుంటే నేను ఈజీగా ఇచ్చిండేవాడిని, కానీ నా కుమారుడిని నా చేతులతోనే బలిగా ఇవ్వమంటున్నాను. ఇట్స్ హారిబుల్. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎంతో కఠినుడిగా కనబడుతున్నట్టు అనుకుంది. ఈ దేవుడికి మనసు లేదా? ఈ దేవుడికి హృదయం లేదా? ఈ దేవుడికి ఎమోషన్స్ తెలీదా? మానవ భావోద్రేకాలు ఎలా ఉంటాయో తెలియదా అని మనకు అనిపించవచ్చు. అబ్రహామును మనం చూసినప్పుడు అతనికి ఎమోషన్స్ ఏది కూడా అక్కడ రికార్డ్ చేయబడలేదు, ఏమీ లేదు. అతడు హతాశుడైపోలేదు, అతడు దుఃఖంతో మునిగిపోయినటువంటి వాడుగా లేడు. ఈ యొక్క ఆజ్ఞ దేవుని నుంచి ఇవ్వబడగానే అతడు వెంటనే ఒక రకమైనటువంటి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయినటువంటి వాడుగా మనకు కనబడి, అతడు చాలా కంపోజ్డ్గా ఉన్నాడు. చాలా నార్మల్గా ఒక పని చెప్తే ఎలాగైతే దానికి స్పందిస్తారో ఆ విధమైనటువంటి విధేయత, మరి స్పందన మనకు అబ్రహాములో కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి వారు, మరి ఇక్కడ మనం గమనించినప్పుడు అబ్రహాము, దేవుడు మరి అబ్రహాముకు ఈ పనిని చెప్పినప్పుడు అబ్రహాము యొక్క ఒక అబ్రహాం స్థలంలో మనం ఉన్నట్టయితే కొన్ని అభ్యంతరాలు మనలో రావడానికి అవకాశం. రెండు అభ్యంతరాలు మనం చూడొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే,
అబ్రహాము ఏ దేశంలో పరవాసిగా ఉంటున్నాడో ఆ కనాను దేశంలో నరబలి అనేటటువంటిది వాళ్ళకి ఒక సామాన్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఆ యొక్క అన్యజనులు ఎవరినైతే వాళ్ళు పూజిస్తున్నారో ఆ దేవతలు కానీ దేవుళ్ళు కానీ నరబలిని రక్తాన్ని వాళ్ళు కోరేటటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇది వింతైనటువంటి విషయం ఏమీ కూడా కాదు. కానీ ఇప్పుడు యెహోవా దేవుడు ఇంత చేసి ఆయన నా కుమారుణ్ణి బలి ఇవ్వడం కోసం నాకు అనుగ్రహించాడా? ఎంతకాలం నన్ను వెయిట్ చేయించి తీరా నా కుమారుడు పుట్టాడని నేను సంతోషిస్తూ ఆనందిస్తున్నటువంటి సమయంలో ఆ దేవుడు ఆ కుమారుని ఈ బలి కోసమే ఆయన నాకు అనుగ్రహించాడా అని అభ్యంతరపడేటటువంటి అవకాశం. ఇలాంటి దేవుడు నేను నమ్మింది అని తన విశ్వాసాన్ని శంకించేటటువంటి అవకాశం ఉంది. కానీ అబ్రహామును మనం చూసినప్పుడు అలాంటి భావాలు ఏమీ కాదు. అభ్యంతరపడినట్టు కానీ శంకించినట్టు కానీ దేవుని గురించి వ్యసనపడినటువంటి రీతిగా కానీ ఏమీ మనకు కనపడదు. రెండవది ఏమిటంటే దేవుడు అబ్రహాము ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు చేసిన సమయంలో అబ్రహాము దుఃఖపడుతున్నాడు ఇష్మాయిల్ గురించి. అప్పుడు దేవుడు అన్నారు, శారా చెప్పినట్టుగా హాగరు ఇష్మాయిల్ నువ్వు పంపించు, ఎందుకంటే ఇస్సాకు వల్ల వచ్చేటటువంటి బిడ్డలే నీ వంశం అవుతారు, ఇస్సాకు వల్ల అయినటువంటిదే నీ సంతానం అనబడుతుంది అని దేవుడు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ చేసిన దేవుడు ఇప్పుడు ఇస్సాకునే బలిగా ఇవ్వమంటే ఇక ఇస్సాకు పిల్లలు పుడతారు, ఇక నాకు వంశమే ఉంటుంది అంటే దేవుడు తన వాగ్దానాన్ని ఆయన మర్చిపోయాడా, లేకపోతే ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నటువంటి వాడుగా ఉండిపోయాడా అని అబ్రహాము అభ్యంతరపడేటటువంటి సందేహపడేటటువంటి అవకాశం ఉంది. దెర్ ఇస్ ప్రామిస్, వాగ్దాన దాత ఉన్నాడు, వాగ్దాన కర్త ఉన్నాడు, దెర్ ఇస్ ప్రామిస్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో కూడా వాగ్దాన దాతకు వాగ్దానానికి మధ్యలో ఒక కాంట్రడిక్షన్ వచ్చేసింది. అబ్రహాము ఏం చేయాలి? వాగ్దాన దాతను ఆ యొక్క మరి ఆయన అవిధేయత చూపిస్తూ వాగ్దానాన్ని పట్టుకోవడమా, లేకపోతే వాగ్దానాన్ని పక్కన పెట్టి వాగ్దాన దాతకు లోబడటమా? చూసారా, ఇది కొంచెం మరి ఇరుకనబడినటువంటి ఒక పరిస్థితి. వెదర్ టు ఒబే ది ప్రామిసర్ ఆర్ టు హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ అండ్ రిజెక్ట్ ది ప్రామిస్. అయితే మనము అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము ఏం చేశాడు అంటే, మరి అతడు ఏం చూస్ చేసుకున్నాడంటే వాగ్దానం ఇచ్చినటువంటిది వాగ్దాన దాత, వాగ్దాన దాతకు లోబడటమే నాకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాగ్దానము నెరవేరుతుందా లేదా అనేటటువంటిది నాకు సంబంధించింది. ఇట్ ఈస్ హిస్ బిజినెస్. హి ఈస్ ద ప్రామిస్ గివర్, వెదర్ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ హిస్ బిజినెస్. కానీ నాకు కావాల్సింది వాగ్దాన దాత. చూసారా, కొన్నిసార్లు దీవెనలు పట్టుకొని దీవెనామూర్తిని విసర్జించేటటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండవచ్చు. కానీ ప్రియమైనటువంటి వారులారా, అబ్రహాము అక్కడ కూడా ఏం చేశాడంటే వాగ్దాన దాతను పట్టుకున్నాడు. ఐ బిలీవ్ ఇన్ ద ప్రామిస్. ఫుల్ఫిల్లింగ్ ప్రామిస్ ఇస్ నాట్ మై బిజినెస్, ఇట్ ఈస్ హిస్ బిజినెస్ అని అతడు అనుకున్నాడు. ఇప్పుడు మనము అబ్రహాము ఈ అభ్యంతరాలను అధిగమించి అతను విధేయత చూపిస్తున్నప్పుడు అతను ఎలా చూపిస్తున్నాడో మనం గమనిస్తే చాలా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 23వ అధ్యాయంలో అసలు అతనికి స్టేటస్ గురించి ఒక మాట అతని చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు. 23వ అధ్యాయం 6వ వచనం ఏమంటారంటే, నీవు మా మధ్యను మహారాజవై ఉన్నావు. ఆ చుట్టుపక్కల ప్రజల మధ్యలో అబ్రహాం యొక్క స్టేటస్ ఏంటంటే హి వాజ్ లైక్ ఏ గ్రేట్ కింగ్. మహారాజు అయి ఉన్నాడు. ఒక రాజు కాదు, మహారాజు. అంటే అతనికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు, అతనికి ఉన్నటువంటి మందలు, అతనికి ఉన్నటువంటి పనివారు,
ఎంతమంది ఉన్నారంటే ఒక రాజుకు, మహారాజుకు ఉండేటటువంటి స్టేటస్లో అతను ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మరి దేవుడిలా అడిగాడో మనం గమనిస్తే హీ వాజ్ నాట్ ప్లీడింగ్ విత్ గాడ్, అయ్యా దేవా అదేంటయ్యా మా కుమారుని ఎలా ఏమంటారు, నో, హీ వాజ్ నాట్ ప్రేయింగ్, అదేమి ప్రార్థన చేయడం లేదు. ఆర్ హీ వాజ్ నాట్ క్వశ్చనింగ్ గాడ్, దేవుణ్ణి ఏమాత్రము కూడా ప్రశ్నించటం లేదు. కానీ అతను చేసినటువంటి కొన్ని పనులు మనం చూస్తే చూడండి, మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అతడు మరి 3వ వచనంలో ఏమి చేశాడంటే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తరువాత 7వ వచనంలో 6వ వచనంలో చూస్తే దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు. ఈ 2 వచనాలు మనం గమనించేటటువంటిది ఏంటంటే, అబ్రహాము స్వయంగా కట్టెలు చీల్చడం మొదలుపెట్టాడు. అతను మహారాజులో ఉన్నాడు. అతని చేతి కింద జస్ట్ అలాగా అతడు హిట్ ఇస్తే చాలు, కట్టెలు ఎన్ని కట్టెలైనా కొట్టేయగలిగినంతటి పనివారు అతనికి ఉన్నాడు. కానీ స్వయంగా అతడు కట్టెలను తీసుకొని అతడు చీల్స్తూ ఉన్నాడు. ఈ చీల్చబడే కట్టెలు దేని కొరకండి? తన కుమారుణ్ణి దహన బలిగా కాల్చుటకు. అబ్రహాం స్థానంలో ఇంకోటి ఉన్నట్టయితే, ఒకళ్ళు కట్టెలు చీలుస్తున్నట్టయితే, ఒక్కొక్క కట్టె చీలుతూ ఉంటే వారి హృదయం చీలిపోతుందన్నమాట. ఎందుకంటే ఆ విధమైనటువంటి ఉద్వేగం జరిగించబోయేటటువంటి పనిని బట్టి ఆ వ్యక్తిలో కలుగుతుంది. స్వయంగా అతడే. రెండవది, అతడే గాడిదకు గంత కట్టి గాడిదను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. అంటే ప్రయాణమే వెళ్ళాలి కదా. మనం కారులో వెళ్ళాలనుకోండి, సపోజ్ మనకు డ్రైవర్ ఉంటే టయానికి చక్కగా వెళ్ళి డోర్ తీస్తే మనం ఎక్కువ కూర్చుంటాం కదా. అలా చేయలేదు ఇతడు. తనే స్వయంగా ఆ యొక్క వాహనాన్ని సిద్ధపరుచుకున్నాడు. మూడవది మనం చూస్తే, ఆ పర్వతానికి దగ్గర చేరిన తర్వాత నిప్పు ఒక చేతిలో, కత్తి ఒక చేతిలో పట్టుకున్నాడట. ఈ కత్తి దేని కొరకు? తన కుమారుణ్ణి చంపడం కొరకు. ఈ నిప్పు ఎందుకొరకు? తన కుమారుని దహన బలిగా మంటను రాజింప చేయడం కొరకు. అతడు ఏ పాయింట్లో కూడా ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ డిలే. తెల్లవారే లేచాడు. చూసారా? ఏ విధమైనటువంటి మరి నాంచుడు ధోరణి కానీ, ఒకవేళ కొంచెం నేను లేట్ చేస్తే దేవుడు మనసు మార్చుకుని వాళ్ళు నాకు ఏమన్నా చెప్తాడేమో ధోరణి కానీ ఏమీ కూడా లేదు. ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ డిలే. వెంటనే అతడు లోబడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఏది చేసినా ఇట్ ఈస్ ఎ సాక్రెడ్ థింగ్. దేవుడు నాకు చెప్పాడు కాబట్టి వీళ్ళు చేస్తే వెనకాల నేను ఏదో పెద్ద ఆఖరిలో వెళ్ళి అక్కడ నన్ను కనపడడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ మస్ట్ డూ విత్ మై హ్యాండ్స్. అంటే అతడు ఎంత హృదయపూర్వకంగా దేవునికి తన యొక్క మరి బలిని చేయడానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, మనకి ఇక్కడ అర్థం ఉంటుంది. అన్ని పనులు అలాగే మనం చేయగలుగుతున్నాము మన జీవితంలో అని మనం చాలాసార్లు ఆలోచించుకోవాలి. దేవుని కొరకు ఒక చిన్న పని చేయాలి అన్నట్టయితే అది మన స్టేటస్కు భంగం అనుకునేటటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. దేవుని కొరకు ఈ పని ఈ చర్చిలో చేయాలంటే అబ్బాయి ఆ పని ఏం చేసేది కదా, అదేదో సక్సెస్ చేసుకునేది, లేకపోతే నాకంటే తక్కువ స్థాయిలో చేసేటటువంటి వాడు తప్ప నేనేంటి, నా లెవెల్ ఏంటి అని అనుకునేటటువంటి వారితో నిండి ఉన్నటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. మనం దేవుని కొరకు చేసేటటువంటి పని, మనం దేవునికి ఎంత విధేయత చూపుతున్నామో, దేవుని పనిని ఎంత ప్రతిష్ఠితమైనదిగా మనం ఎంచుకుంటున్నామో, అది ఎంత గొప్ప ఆధిక్యతో మనం చేసే విధానాన్ని బట్టి అది ప్రస్ఫుటమవుతుంది. ఇక్కడ అబ్రహాము అలాగే చేసినట్లు మనం చూడగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాముకి ఇప్పుడు ఎంత వయసు ఉండొచ్చు? ఏమన్నా ఎంతమైనా అతడు కదండి. ఇస్సాకు జన్మించే నాటికి అతనికి 100 సంవత్సరాలు. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత అంటే మనకైతే తెలియదు, బైబిల్లో లేదు. కానీ పూర్వకాలం నుండి కూడా యూదీయ
రబ్బీలు తాల్ముడ్ అని వారి గ్రంథంలో రాసుకున్నటువంటి ఆ వ్రాత ప్రకారంగా ఈ రబ్బీనికల్ ట్రెడిషన్ అంటారు. అంటే రబ్బీలు చెప్పేటటువంటి సాంప్రదాయ ప్రకారంగా ఇస్సాకుకు 37 సంవత్సరాలు. దీన్ని ఎలాగ వాళ్ళు లెక్క కట్టారు అంటే 22వ అధ్యాయం 23వ అధ్యాయంలో వచ్చేటప్పటికి శారా చనిపోయేటప్పటికి ఆమెకి వయసు 127 సంవత్సరాలు. ఆమె 90 సంవత్సరాల వయసులో ఉండగా, అబ్రహాం 100 సంవత్సరాల వయసులో ఉండగా ఇస్సాకు జన్మించాడు. కాబట్టి ఆమె యొక్క జన్మనిచ్చినటువంటి టైం నుండి ఆమె చనిపోయినటువంటి టైం వరకు లెక్కేస్తే 37 ఇయర్స్. ఏమంటే తర్వాత కూడా శారా జీవించి ఉండొచ్చు కదా అని మళ్ళీ ఎవరైనా ప్రశ్నించవచ్చు. రబ్బీ దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, శారా మరణించడానికి గల ఒక కారణం, ఇదిగో ఇస్సాకుకి ఇలాంటి పరిస్థితి సంభవించిందని ఆమె విన్నప్పుడు, ఆ కుమారుడే బలిగా ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది అని విన్నప్పుడు ఆమె ఆ యొక్క ఆలోచనను బట్టి దానిని తట్టుకోలేక మరణించిందని రబ్బీలు చెప్తారు. మనకు తెలియదు, అది వాస్తవం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్తుంది కొంచెం సమంజసంగానే ఉంది. అబ్రహాముకి ఇప్పుడు 137 సంవత్సరాల వయసులో ఈ పనులను చేస్తున్నాడు. అతడే కట్టెలు చీల్చాడు, ఆ పర్వతానికి 3 రోజులు ప్రయాణం చేశాడు, ఆ పర్వతం మీదకి ఎక్కుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ విశేషాలన్నీ మనకు అతని యొక్క ఏ రీతిగా అతడు ఒబే అవుతున్నాడు అని. తర్వాత కరెక్ట్గా స్పాట్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే వాడు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఈ విషయాన్ని ఎవరికీ కూడా రివీల్ చేయడానికి ఇష్టపడలేదు. తనతో వచ్చినటువంటి వారందరూ కూడా మరి యంగ్ మెన్ అని వ్రాయబడి ఉన్నది ఇంగ్లీష్లో. అయితే తనతో వచ్చినటువంటి ఈ పనివారితో ఏమంటున్నాడంటే, మీరు మరి ఆ గాడితో ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎదుకు వచ్చేదమని చెప్పాడు. చూడండి, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు ఇందులో ఉన్నాయి. ఒకటేంటంటే, మేము వెళ్ళి దేవునికి మొక్కుతాము, రెండవది మరలా మేము తిరిగి వస్తాము అని అంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము అబ్రహామును గమనించినప్పుడు ఇస్సాకు ద్వారా సంతానం అని దేవుడు చెప్పారు కదా. మరి దేవుడు తను ఇచ్చినటువంటి ప్రామిస్ని ఆయన బ్రేక్ చేస్తాడా? అబ్రహాం ఏమనుకున్నాడంటే, నా దేవుడు అలా బ్రేక్ చేయడు. మరి ఇస్సాకు చనిపోతున్నాడు, ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు. ఇస్సాకు నేను బలిగా ఇచ్చినప్పటికీ కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. ఇది ఎలా సాధ్యమండి? ఇది చాలా చిత్రంగా ఉంది. మనిషే లేకపోతే ఇక అతనికి పెళ్ళేలాగపోతే అతనికి పిల్లలాగా పడతారు, అతను తన యొక్క తండ్రి యొక్క వంశాన్ని ఎలా నిలబడతాడని మనకు వచ్చేటటువంటి కామన్ సెన్స్ పాయింట్. ఫెయిత్ ఈజ్ అబౌవ్ ద కామన్ సెన్స్. మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం అంటే మనకు మన యొక్క మనసుకు సమంజసంగా ఉన్నటువంటిది విశ్వాసం అయితే దాన్ని ఎవడైనా నమ్ముతాడు. ఇట్ ఈస్ అబౌవ్ ద కామన్ సెన్స్, ఇట్ ఈస్ అబౌవ్ ద సైట్, ఇట్ ఈస్ బియాండ్ ద రీజన్. ఎలా నమ్మాడు? ఒక వచనం చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రికలో మనం వెళ్తేనండి, అక్కడ గ్రంథకర్త చక్కని జవాబును మనకిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నేను 17, 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీ 11వ అధ్యాయం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. మృతులను సహితము దేవుడు లేపుటకు దేవుడు శక్తివంతుడైన వాడని ఎంచి. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఫెయిత్. దేవుడు ఈజ్ ద ఫుల్ఫిల్లర్ ఆఫ్ హిస్ ప్రామిస్, నాట్ బ్రేకర్. దేవుడు తన వాగ్దానం ఎలాగైనా నెరవేర్చుకుంటాడండి. ఒకవేళ నేను బలిగా అర్పిస్తే ఆ బలిగా అర్పించబడిన వాడిని తిరిగి లేపి ఆయన వాగ్దానం. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం కదా! ఇట్స్ ఎ ట్రెమెండస్ ఫెయిత్.
ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఇది వింతైనటువంటి విశ్వాసము. అప్పటి వరకు బైబిల్లో మనం చూస్తే చచ్చిపోయిన వాడు ఒకడు కూడా లేచినట్టు మనకు దాఖలాలు లేదు కదండి. 22 అధ్యాయం వరకు లేదు. కానీ ఆ సమయం మంది అబ్రహాము తాను నమ్మినటువంటి దేవుడు మృతులను సైతం లేపుటకు ఆయన శక్తి గలవాడని ఎంచాడు. అలాగే బలిపీఠం మీద పెట్టాడు. సాదృశ్య రూపకంగా ఏంటంటే ఒక రీతిగా అతన్ని పునరుద్ధానం పొందినట్టే. అతను చంపకపోయినా ఇది సాదృశ్య రూపం. ఎందుకంటే తన మనసులో ఆల్రెడీ అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకును బలిగా ఇచ్చేసింది. అందుకే అంటున్నాడు, మరలా మేము తిరిగి వస్తాం. ఒకవేళ అక్కడ నా కుమారుణ్ణి బలిగా ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు? మరలా లేపుతాడు, మరలా మేము వస్తాం అనేటటువంటి భావం చూశారు. ఈ వచనంలో రెండో మాట ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళి మొరొక్కి అనేటటువంటి మాట. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ భాష ప్రకారం మొట్టమొదటిసారిగా వర్షిప్ అనేటటువంటి మాట ఇక్కడ రాయబడింది. వర్షిప్ అంటే మొక్కుట, ఆరాధన చేయుట. ఈ నవీన యుగంలో వర్షిప్ అంటే ఏంటంటే పాటలు పాడటం, సంగీతం వాయించడం. అక్కడ అబ్రహాం ఏం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అని తీసుకెళ్ళావు, చేతిలో నిప్పు, చేతిలో కత్తి. అక్కడ అబ్రహాం ఏం పాటలు పాడలా, నో ఇన్స్ట్రుమెంట్స్, నో సింగింగ్, బట్ హీ వర్షిప్డ్ గాడ్ అండ్ దట్ వర్షిప్ వాజ్ యాక్సెప్టెడ్ లైక్ ఎనీథింగ్. గమనించారు వర్షిప్ అంటే? సాతానుడు చాలా యుక్తి కలిగినటువంటి వాడు. దేవునికి మనము చేయవలసినటువంటి వాటిని ఏదో ఒక చిన్నదాన్ని కట్టేసి ఇదే వర్షిప్ అంటే అంటాడు. జ్ఞానదీని జీవితంలో దేవుని కొరకు ఏది హృదయపూర్వకంగా చేసినా కానీ అది ఆరాధనలా ఉండాలి, ఆయనకు అంగీకారితమైనటువంటిదిగా ఉండాలి. దేవుడు ఏమని అడిగాడు? నీవు ప్రేమించే ఇస్సాకును నాకు బలిగా అర్పించన్నాడు. ఆ బలి చేయడాన్ని అబ్రహాం ఎలా ఎంచుకున్నాడంటే ఆరాధనగా ఎంచుకున్నాడు. మేకింగ్ సాక్రిఫైస్ ఈజ్ ద వర్షిప్. సాక్రిఫైసింగ్ హిస్ లవ్, సాక్రిఫైసింగ్ హిస్ డియర్ సన్. తనకు ప్రియమైనటువంటి కుమారుడు అంటే తన ప్రేమంతా అతని మీద పెట్టుకున్నాడు. ఆ ప్రేమను తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి అతడు బలిగా అర్పిస్తున్నాడు. దానిని ఏమన్నాడంటే ఆరాధన అని. మనకిష్టమైనది దేవుడు అడిగితే దేవునికి దానిని మనం సమర్పించడానికి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా సిద్ధపడితే అది ఆరాధన. చూసారా? వర్షిప్ అనేటటువంటి దానికి డీప్ మీనింగ్ మనం ఈరోజు ఇక్కడ అర్థం చేసుకుంటున్నామండి. సాక్రిఫైసింగ్ అవర్ డియర్ థింగ్ టు గాడ్ ఈజ్ ద రియల్ వర్షిప్. ఈరోజు మనం దాన్ని నేర్చుకోవాలి. మన యొక్క తరానికి మనం దానిని నేర్పించబద్దులమై మనం ఉన్నాం. ప్రియమైనటువంటి మామూలు అబ్రహాము వెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టాడు, కట్టెలు పేర్చాడు, తన కుమారుని బంధించాడు, తన కుమారుని దాని మీద వరుండబెట్టాడు. ఇస్సాకు ఏం మాట్లాడట్లే కదండి. ఇంతకుముందు ఒక్క మాట మాట్లాడాడు అంతే. తండ్రి అసలు ఏది లేదు మన దగ్గర, నువ్వు కానీ మర్చిపోయావా? ఏంటది? మనం 3 రోజులు ప్రయాణమై వచ్చాం. మన వెనకాల మళ్ళీ బ్యాచ్ ఒకటి సరిపెట్లు గాడి తవ్వుతాను కూడా మనం తెచ్చాం కదా. కట్టెలు చీల్చే నీ చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో ఉంది, చేతిలో నిప్పు, అన్నీ రెడీగా ఉన్నాయి. అసలైతే మర్చిపోయి డాడీ అన్నట్టు మాట్లాడుతున్నాను. బలికి గొర్రె పిల్ల ఏది అలా అబ్రహాము కదండి. మా కుమారుడా దేవుడే కదా బలి మంది, బలి పశువుని కూడా దేవుడే ఎంత చక్కగా జవాబు చెప్పాడు కదా కదండి. ఇది నేను ఇస్తున్న బలి కదా, నేను ఇస్తున్న బలి ఇస్తున్న గొర్రెని నేను వెతుక్కోవాలి, నేను తెచ్చుకోవాలి. దేవుడు కోరిన బలి కదా, బలి పశువుని దేవుడే చూసుకుంటాడు. తన మనసులో అబ్రహాముకు తెలుసు దేవుడు ఎంచుకున్న గొర్రె ఎవరు? నాయన ఇస్సాకు, నీవే. యు ఆర్ ద సాక్రిఫిషియల్ యానిమల్. అతడు బలిని అర్పించడానికి పూర్తి సంసిద్ధుడై వేగంగా తన కత్తిని తీసి పైకి లాగెత్తి ఇంకో క్షణం ఉంటే పడిపోయేది. నేను ఒక పిక్చర్ చూశాను, ఒక చిత్రపటాన్ని చూశాను, బలి అనిపించింది. ఇదే సీన్ అన్నమాట. అబ్రహాము తన చేతిని చాలా వేగంగా ఇలాగెత్తాడు. ఎందుకంటే మామూలుగా ఇదవుతుంది కదా, ఒక్కసారి
సరిగ్గా చేయి పైకెళ్ళి కొంచెం కిందకు దిగబోతుంది, మరి ఒక దూత ఆ చేతులను పట్టేసింది. అలా వేసింది దేవుని యొక్క ఆతృత. దేవుడు అప్పుడేమన్నారంటే, అబ్రహామా అబ్రహామా, ఆతృత పిలిచి నిజంగా చెప్పేస్తావా ఎందుకు? చూసారా? అదన్నమాట. ప్రియమైనటువంటి వారులాగా, జేమ్స్ అనేటటువంటి ఒక ఆయన తన డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడు సాయంకాలం. ఆయన భార్య గ్రేస్ ఎదురొచ్చింది, ఆయన యొక్క బ్యాగ్ తీసుకుంది. వాళ్ళ చిన్న పాప స్వీటీ 3-4 ఇయర్స్ మధ్యలో పాప కూడా ఎదురుకుండా వచ్చింది. దాంట్లో ఒక ప్యాకెట్ స్వీటీకి ఇచ్చారు. ఆ యొక్క డాడీ జేమ్స్ లోపలికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చునేటప్పటికీ స్వీటీ ఆ యొక్క ప్యాకెట్ విప్పింది. ఆ ప్యాకెట్లో ఏముంది? తీయటి బూందీ ఉంది, ఆ యొక్క మిఠాయి ఉందన్నమాట. సరే, డాడీ అక్కడ సోఫాలో కూర్చుంటూ ఆ చిన్న స్వీటీని చూస్తూ, ఇంకా స్వీటీ ఆ యొక్క మిఠాయిని తినలా. డాడీ అడిగారు, డియర్ స్వీటీ, నాకు కొంచెం మిఠాయి పెడతావా అని అడిగారు. ఆ చిన్న స్వీటీ ఏం చేస్తుందంటే తన 2 చేతులతో ఆ మిఠాయిని తీసి డాడీ యొక్క చేతిలో పెట్టింది. మళ్ళీ తీసి మళ్ళా డాడీ చేతిలో పెట్టింది. డాడీ హృదయం అంతా ఆనందంతో నిండిపోయింది. అప్పుడు ఆ స్వీటీని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనకిచ్చినటువంటి ఆ మిఠాయిని ఆ పాప నోట్లో డాడీ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ స్వీటీ కళ్ళు పెద్దవి చేసుకుని తన డాడీ వైపు చూస్తూ, డాడీ, నువ్వు తినడానికి అడిగా కదా, నాకు పెడతావేంటి అని అంది. అప్పుడు డాడీ ఏమన్నారు తెలుసా? మై డియర్ డార్లింగ్ స్వీటీ, ఇది నేను తినడానికి కదమ్మా, నీకు పెట్టడానికే నేను అడిగా. దేవుడు అబ్రహామును ఇదంతా చేయమని అడిగింది నరబలి కోరి కాదు, మనుష్య రక్తాన్ని కోరి కాదు. దేవుడు అబ్రహామును ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఇంట్రడక్షన్ వర్స్లోనే వ్రాయబడి ఉంది 22వ అధ్యాయంలో, ఇదిగో దేవుడు అబ్రహామును పరిశోధించను. దేవుడు అబ్రహాము విశ్వాసి అవునో కాదో తెలియదు. ఇప్పుడు బతుకమని డౌట్ వచ్చిందా? ఇట్ వాజ్ నాట్ టు టెస్ట్ హిస్ ఫెయిత్, ఇట్ వాస్ టు ప్రూవ్ హిస్ ఫెయిత్. అతనిలో ఉన్నటువంటి ఆ ఇంకా అధికమైనటువంటి విశ్వాసాన్ని వెలికి తీయడం కోసం దేవుడు ఈ పరిస్థితిని కల్పించాడు. దేవుడు ఎన్నటికీ కఠినుడు కాదు, దేవుడు మనసు లేనటువంటి వాడు కాదు, ఆయన హృదయం రాతికుండే కాదు. ఈజ్ మోర్ ఎమోషనల్ దెన్ us, ఈజ్ మోర్ లవింగ్ దెన్ us. ఆయన యొక్క ప్రేమ మనం అందనటువంటి ప్రేమ అది. ఆయన యొక్క భావోద్రేకాలు ఎంత గొప్పవి. ఆయన కన్నీళ్లు విడిచినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి మానవులారా, కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, కొన్ని పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు ఆ సందర్భంలో దేవుని యొక్క గుణగణాన్ని మనము శంకించే ఒక పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ దట్ ఈస్ ద టైం వేర్ యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్. ఎందుకంటే అది ఒకవేళ దేవుడు మనల్ని పరిశోధిస్తున్నటువంటి కాలమేమో. కాబట్టి మనము గమనించినప్పుడు ఇదిగో అబ్రహాము కూడా తెలియదు, ఒకళ్ళు ఇంత పెద్ద పరీక్ష వస్తే నేను నిలబడతానని. దేవుడు అబ్రహాము కూడా చూపించాడు, అబ్రహాము నీవు ఎంత విశ్వాసం గలవాడవో తెలుసా, నా కొరకు నువ్వు ఏదైనా చేయగలవాడు. అబ్రహాము యొక్క కార్యము ఈరోజు లోకం ముందు ఒక సాక్షార్థమైనటువంటి సత్యముగా, ఒక స్తంభముగా అది అలా నిలబడి ఉన్నది. ప్రియమైనటువంటి మాటలు, దేవుడు అబ్రహాము బలి ఇవ్వకుండా ఆపాడు. తర్వాత ఇదిగో ఆ పక్కన పొదల్లో ఒక పొట్టేలు ఉంటే ఆ పొట్టేలు తీసుకొని అతడు దహన బలిగా అర్పించాడు. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ సమయంలో ఒక 3వ కొత్త మాట మనం చూస్తాం. 3 మాటలు ఈ అధ్యాయంలో కొత్త. ఒకటేంటంటే ప్రేమ మొట్టమొదటిసారిగా, ఆరాధన లేక మొక్కుట అనేది 2వ కొత్త మాట. 3వది ఏంటో తెలుసా? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్. దేవుడే చూసుకుంటాడు. నా భవిష్యత్తు అన్న దేవుడే చూసుకుంటాడు. ఈ విషయంలో దేవుడే ఆయన చూసుకుంటాడు. గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడు అనుగ్రహిస్తాడు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ హిజ్ ఓన్ చాయిస్.
నా విషయంలో దేవుడు ఆల్రెడీ ఒక ఎంపికను చేసి ఉన్నాడు. యెహోవా జైరే, చక్కటి పాట మనం పాడుకుంటే యెహోవా జైరే మై ప్రొవైడర్. అంత అద్భుతమైనటువంటి మాటగా అది ఉంది. ఒకసారి ఒక క్రైస్తవ సువార్థికునికి ఒక ముస్లిం సహోదరునికి మధ్యలో ఒక సంభాషణ నడుస్తూ ఉంటే, ఆ సంభాషణలో ముస్లిం సహోదరుడు ఏమన్నాడంటే, ఆ రోజు అబ్రహాము ఆ యొక్క కొండ మీద బలి ఇచ్చింది ఇస్సాకుని కాదండి, ఇష్మాయిల్ అండి అని అన్నాడు. ఆ మాట మీతో ఎవరన్నంటే మీరు ఏం చేస్తారు కదా? వెంటనే మనం ఫైటింగ్ రెడీ అయిపోతాం, కాదు ఇసాకే. అప్పుడు ఈ సువార్థికుడైతే అలా ఏమండి, యూదులు ఇస్సాకుని నమ్ముతారు, యూదులు బట్టి బైబిల్లో రాసిన కాబట్టి మేము కూడా ఇస్సాకుని నమ్ముతాము, మీరు ఇష్మాయిల్ నమ్ముతారు. ఓకే, ఇస్సాకు ఇష్మాయిల్, ఆ పాయింట్ అక్కడ పెడతాం. ఆ రోజు వాళ్ళు తప్పించబడి బలి అర్పించబడింది ఎవరు? ఒక పొట్టేలు. ఇప్పుడు ఆ పొట్టేలు ఎవరో చెప్పండి అన్నాడు. ఆ పొట్టేలు ఎవరు తెలియదండి అన్నాడు. మీ మొల్లాలను కనుక్కోండి, మీకు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చారు, వాళ్ళు కూడా కనుక్కోండి, వాళ్ళు కూడా మాకు తెలియదండి. ఇంకా మీకు పెద్ద హై లెవెల్లో ఉండేటటువంటి అధికారులు ఉంటారు కదా, కనుక్కోండి అంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కనుక్కొచ్చి, సార్ వాళ్ళు కూడా తెలియదున్నారండి. ఇప్పుడు ఇష్మాయిలు ఇస్సాకు మనం దెబ్బలాడుకోవడం కంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఒక పొట్టేలు ఆ స్థానాన్ని అలంకరించింది. అది కదా గొప్ప విషయం. మనం ఆలోచించాల్సింది అది కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు సువార్త లేఖనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, నేను పెద్దల చేతికి అప్పగించబడితే వారు నన్ను హింసిస్తారు, వారు నన్ను చంపుతారు, 3వ దినాన నన్ను తిరిగి వేస్తారు. సింపుల్గా యేసు ప్రభు వారు తన యొక్క బలిని ఆయన తెలియచేస్తూ తన శిష్యులను ఆయన సిద్ధపరుస్తున్నారు. బైబిల్లో దేవుడు బలిని కోరే దేవుడు కాదు, బలి అయినటువంటి. చూసారా, ఇలాంటి దేవుడు మనకు ఎక్కడా కూడా కనపడదు. తను తాను బలిగా అర్పణగా సమర్పించుకోవడానికి లోపలికి వచ్చాడు. ఆయన యొక్క సఫరింగ్, ఆయన హింసించబడతాడు, ఆయన చంపబడతాడు, ఇస్ డెత్. 3వది హి విల్ రైజ్ అగైన్. ఈ 3 పాయింట్లు కూడా క్రైస్తవ విశ్వాసానికి ఆయువు పట్టు వంటివి. ఆ 3టిని కూడా అనుభవించడానికి యేసుక్రీస్తు బలి అర్పణ అవడం కోసం ఈ లోకంలోనికి రావడించారు. సిలువలో ఆయన చేసినటువంటి దగ్గర. అయితే మనం సువార్తను పూర్తిగా వినకపోతే పేతురులాగా మనం కూడా ఏమైపోతామో, మనము కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ మాటలు చెప్పగానే పేతురుకి యేసుప్రభు మీద చాలా ఒక రకమైనటువంటి భావం వచ్చేసి, అయ్యబాబోయ్ మా యేసుప్రభుకి ఇలాగ అయిపోతా అని బహుశా నడుస్తున్నట్టున్నారు. యేసుప్రభు చేయబడుతున్న ఆపి మరి అంటున్నాడు, ప్రభా నీ దూరం ఒకరు కాక అలాంటి మాటలు మాట్లాడకు, యవచకులు మాటలేంటి అన్నట్టు అంటున్నాడు. గమనించారా? అతను ఎక్కడి వరకు విన్నాడు? హింసింపబడి చంపబడి అక్కడి వరకే విన్నాడా? 3వది వినలేదా? యేసు ప్రభు వారు, అయ్యా నేను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాను కాబట్టి ఏదో ఒక రోజు నాకు ఏదో ఎంత ప్రమాదం ఉందని ఏదో చెప్తున్నాడని అనుకుంటున్నాడు. అవుతున్నాను. యేసు ప్రభు వారి యొక్క జీవితంలో ఈ విషయాలు మనం గమనిస్తే దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ బలి అర్పణ దేవుని యొక్క ప్లాన్. 2వది, ఆ కుమారుడైనటువంటి దేవుడు ఈ లోకంలోనికి రావడానికి దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ దైవ కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఉద్దేశమే ఆ బలి. ద ప్రాసెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ అనాయింటింగ్. క్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించినటువంటి మరి కారణం, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన అభిషేకించబడ్డాడు. ఎందుకోసం అండి? ఆ బలి. సో దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద ఫాదర్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సన్, అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఇట్. ప్రియమైనటువంటి వారు, ఇదిగో ఈ ఉదయ కాలం మనం గమనించినప్పుడు అలా బలి అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆయన బలి అయి అలా ఉండిపోలేదు. కానీ 3వది ఇంపార్టెంట్, చివరి వరకు మన సందేశం వినకపోతే ఎప్పుడైనా మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఆయన తిరిగి లేస్తాడు. ఈరోజు యేసుప్రభు వారు మనతో చెప్తుంది ఏంటంటే, ఇదిగో ఎవడైనా నన్ను వెంబడింపబడినట్లయితే వాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. నేను కూడా సిలువ వేయబడ్డాను మీ కొరకు, మీరు మీ సిలువను ఎత్తుకోవాలి. అబ్రహాము ఆ రోజు చేసింది ఏంటి అని మనకు నూతన నిబంధన వెలుగులో చూస్తే అబ్రహాము తన సిలువను ఎత్తుకున్నట్టే కదా.
ఏమంటే కష్టమైనటువంటిది, బాధకరమైనటువంటిది. అతడు మరి దానికి అంగీకరించి దానికి లోబడినటువంటి వాడుగా అతడు ఉంటూ ఉన్నాడు, తన సిలువను ఎత్తుకున్నాడు. అయితే ఈ సిలువను భారంగా ఏడుస్తూ బాధతో తప్పదు అన్నట్టు ఎత్తుకున్నాడా అంటే, మనం అతని విధానం అంతటినీ చూసినప్పుడు ఇష్టపూర్వకంగా విధేయతతో అతడు ఎత్తుకున్నాడు. మరి ఉదయకాలం ముందు ఈ 2 కాలంలో మొదటి ఆదివారంలో మనం ఉన్నప్పుడు మనము కూడా ఇలాంటి దీన మనస్సుతో, సమర్పణ హృదయంతో క్రీస్తుని వెంబడించడానికి ఆయత్తపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండుగాక. ఆమేన్. దహన బలి